అధినేత చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఢిల్లీకి చేరుకుంటారు. సాయంత్రం జరిగే ఎన్డీఏ సమావేశానికి చంద్రబాబు హాజరు కానున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఢిల్లీకి బయలుదేరే ముందు ఎన్డీఏలోనే ఉంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా ఢిల్లీ పెద్దల్ని చంద్రబాబు ఆహ్వానించనున్నారు. చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్, ధనలక్ష్మి, చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారో వీరిరువురు కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ మధ్యాహ్నం ఈ సాయంత్రానికి ఎన్డీఏ సమావేశం ఉంది. నిన్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎన్డీఏ కీలక సమావేశం జరగబోతుంది. బీజేపీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా అమిత్ షా, నడ్డా తదితర నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఎవరైతే ఎన్డీఏ పక్షాలు ఉన్నాయో కూడా అందరూ కూడా ఎన్డీఏ సమావేశానికి హాజరవుతారు. వారందరూ కూడా అక్కడ ఆయా రాష్ట్రాల ఆకాంక్షలు తెలియజెప్పబోతున్నారు. ఏదైతే ఫలితాలపై రివ్యూ కూడా నిర్వహించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏదైతే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అప్రహితత విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో విజయం సాధించిన పట్ల కొంత రివ్యూ కూడా చేసుకుంటారు. ఫలితాలు ఎలా వచ్చినాయి, ఏ అంశాలు దోహదం చేసిన తదితర అంశాల గురించి కూడా ఎన్డీఏ పక్షాల సమావేశంలో ఒక రివ్యూ జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే నెక్స్ట్ ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం ఎలా ఉండాలి, ఎన్డీఏ పక్షాలన్నీ కూడా ప్రధాని నరేంద్ర మోడీని నేతగా ఎన్నుకోబోతున్నారు. ఇవన్నీ కూడా ఏదైతే ఈ రిపోర్ట్ మొత్తం కూడా ఏదైతే రాష్ట్రపతికి అందజేయబోతారో ఆ తర్వాత కేంద్రంలో కొత్త ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఏర్పడబోతుంది. ఆ ప్రాసెస్లో భాగంగా ఎన్డీఏ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే ఆ సమావేశంలో హాజరయ్యేందుకు బయలుదేరి వెళ్లారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా టీడీపీ చూసుకుంటే కనుక 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి లోక్సభ స్థానాల్లో ఒక స్థానాన్ని మాత్రమే కోల్పోయి 16లో విజయం సాధించింది. అదేవిధంగా ఇక్కడి నుంచి బీజేపీ కూడా 3 స్థానాల్లో విజయం సాధించింది. జనసేన 2 స్థానాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధిక సంఖ్యలో ఎన్డీఏ ఎంపీలు అయితే ఇక్కడ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూస్తే ఎన్డీఏలో టీడీపీ 2వ అతిపెద్ద పార్టీగా ఉంది. ఇప్పుడు వరకు ఏదైతే బీజేపీ అతిపెద్ద పార్టీ ఎన్డీఏలో, 2వ పార్టీ 16 మంది ఎంపీలతో టీడీపీ ఉంది. 3వ పార్టీగా జేడీయూ తదితర పార్టీలు 12 మంది ఎంపీలతో ఉన్నాయి. తర్వాత అన్ని కూడా చిన్న పార్టీలు ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి ఈ ఎన్డీఏలో టీడీపీ కీలక పాత్ర పోషించబోతుంది. గతంలో 1999లో వాజ్పేయి హయాంలో కూడా చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్గా పనిచేశారు. అప్పుడు కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏదైతే అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అభివృద్ధి కేంద్రం నుంచి సహకారంతో జరిగిన అభివృద్ధిలో ఒక సింహభాగం 2004 సమయంలోనే జరిగిందని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అదే స్థాయిలో మరొక ఆ అవకాశమే మనకి దక్కబోతుందని చెప్పి టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా అమిత్ షా, నడ్డా తదితర నేతలతో మాట్లాడే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన కొన్ని అంశాలు కూడా వారి ముందు పెట్టబోతున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పోలవరం కావచ్చు, అమరావతి రాజధాని విషయం కావచ్చు, అదేవిధంగా విశాఖ ఉక్కు, విభజన సమస్యలు అనేక ఉన్నాయి. ఈ అంశాల గురించి ప్రధానంగా వారితో మాట్లాడబోతున్నారు. ఎందుకంటే ఏదైతే ఈ కూటమిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశ్వసించారు, ఎప్పుడూ లేని విధంగా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కాదు, ఈ స్థాయి విక్టరీ ఎవరికి రాలేదని చెప్పి టీడీపీ వర్గాలు చెబుతున్నారు. అందువల్ల ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా దానికి తగ్గట్టు పనిచేయాలని చెప్పి వీరు తీర్మానించుకున్నారు. అందుకే ఏ అంశాలను ప్రధానంగా ముందు వరుసలో పెట్టుకోవాలి, ప్రధాన అంశాలు ఏం తీసుకోవాలి ఎన్డీఏ అనేది ఒక చర్చ జరుగుతుంది. దీనిలో భాగంగా పోలవరం అంశం చాలా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడైనటువంటి
పోలవరాన్ని ప్రధానంగా వీరు చెప్తున్నారు. ఎందుకంటే 2014లో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ఆనాడు ఏదైతే బీజేపీతో కలిసి ఎన్నికలు వెళ్ళారో అప్పుడు కూడా ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందే చంద్రబాబు ప్రధానితో మాట్లాడి ముంపు మండలాలని ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నారు. ఎందుకంటే ఆ మండలాలను తీసుకోకపోతే కనుక పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్ళే అవకాశం లేదు. అందువల్ల చంద్రబాబు అప్పుడు డిమాండ్ చేసి ఆ మండలాన్ని సాధించారని చెప్పుకోవచ్చు. 7 మండలాలను కూడా తీసుకున్నారు. కానీ ఇప్పుడు కూడా దానికి సంబంధించి ఆ ప్రాజెక్టుకు సంబంధించిన తర్వాత 5 ఏళ్ళు కూడా టీడీపీ 72% కంప్లీట్ చేసింది. ఆ తర్వాత కుంటుపడింది ఈ ప్రభుత్వ హయాంలో టీడీపీ చెప్తుంది. ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళ్లాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే కోస్తాలో మొత్తం కూడా ఒక గుండెకాయ లాంటి పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోస్తాలో మొత్తం కూడా వర్షాలు లేక ప్రాజెక్టులన్నీ నీళ్లు లేక ఆ పరిస్థితి దారుణంగా ఉంది. ఎందుకంటే ఇక్కడంతా కూడా కరువు కాటకాలతో నిండిపోతుంది. అందువల్ల పోలవరాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఈ అంశం గురించే రాత్రి అంతా కూడా 1.5 గంట పాటు మాట్లాడుకున్నారు. మరోసారి చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రధాని దృష్టికి తీసుకొస్తారు. ఎందుకంటే ఈ కూటమి పట్ల ప్రజల ఆకాంక్షలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది చేసి తీరాలి. ప్రధానంగా ఏదైతే 1, 2, 3 అనే ప్రోగ్రామ్స్ కనుక తీసుకుంటే పోలవరం, అమరావతి రాజధాని, విభజన సమస్యలను వీళ్ళు ప్రధానంగా తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా వీరు కూటమి ద్వారా కనుక వీలైనంత తొందరలోనే కంప్లీట్ చేయగలిగితే ప్రజల విశ్వాసాన్ని చూరకుంటామని చెప్పి టీడీపీ అధినేత ఆలోచనగా ఉంది. అందువల్లనే పవన్ కళ్యాణ్తో మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఇదే మొదటిసారి, ఎందుకంటే ఎన్నికలు అయినాయి, నిన్నే ఫలితాలు వచ్చాయి. మొదటిసారి చంద్రబాబు కూడా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రితో కొంత అవకాశం ఉంటుంది, ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం. అప్పుడు మాట్లాడతారు. ఒకవేళ తన ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ కూడా ఆ సమయంలోనే వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా చంద్రబాబు దాదాపు 1 గంట పాటు విలేకరుల సమావేశంలో అనేక అంశాలను అయితే మాట్లాడారు. గత 5 ఏళ్లు జరిగిన పరిస్థితులు కావచ్చు, రాష్ట్రంలో జరిగిన పాలనకు సంబంధించి విమర్శలు కూడా చేశారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యం అంటూ చంద్రబాబు చెబుతున్నారు. ఈ అంశాలు ఆధారంగానే తన ఎజెండా ఉంటుంది, కేంద్రంతో తన సంబంధాలు ఉంటాయని కూడా చంద్రబాబు అంతర్లీనంగా చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అంశాలన్నీ కూడా ప్రధాన అంశాలు, ప్రజలకు సంబంధించిన అంశాలని ప్రధాన ఎజెండాగా మేము తీసుకెళ్తాం. బీజేపీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేసుకుంటామని చంద్రబాబు ఒక ఆలోచనతో ముందుకు పోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్.